బుద్ధుడు చెప్పిన గొప్ప పాఠం. అవమానం స్వీకరించకపోతే ఆ అవమానం ఎవరిది? ఒకరోజు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామానికి వెళ్ళారు. ఆయన గురించి విన్న ప్రజలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు ఆశీర్వాదం కోసం వచ్చారు, కొందరు ఆయన మాటలు వినడానికి వచ్చారు. కానీ ఆ గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం బుద్ధుడిని తీవ్రంగా ద్వేషించేవాడు. ఈ మనిషి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని అతనికి గట్టి నమ్మకం. ఒకరోజు బుద్ధుడు గ్రామంలోకి అడుగుపెట్టగానే ఆ వ్యక్తి కోపంతో ఆయన ముందుకు వచ్చాడు. "నువ్వెవరు? ప్రజలకు నీతులు చెప్పడానికి నీకు ఏమి అర్హత ఉంది?" అంటూ గట్టిగా అరిచాడు. అంతటితో ఆగలేదు. బుద్ధుడిని అవమానిస్తూ, తిడుతూ అందరి ముందు చిన్నబుచ్చడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బుద్ధుడు ఏం సమాధానం చెప్తారో అని ఎదురు చూశారు. కానీ బుద్ధుడు మాత్రం చిరునవ్వుతో ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆయన ముఖంలో కోపం లేదు, బాధ లేదు, ప్రతీకారం అంతకన్నా లేదు. ఆ వ్యక్తి ఎంత ఎక్కువగా తిట్టినా బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కొంతసేపటి తర్వాత ఆ వ్యక్తి అలసిపోయాడు. అప్పుడు బుద్ధుడు ఎంతో మృదువుగా ఒక ప్రశ్న అడిగాడు. "సోదరా, నేను నిన్ను ఒక ప్రశ్న అడగవచ్చా?" అని. ఆ వ్యక్తి కోపంగానే "అడుగు" అన్నాడు. బుద్ధుడు అడిగాడు, "ఒకవేళ నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇస్తే వారు దాన్ని తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది?" అని. ఆ వ్యక్తి వెంటనే చెప్పాడు, "ఇచ్చిన వారి దగ్గరే ఉంటుంది" అని. బుద్ధుడు చిరునవ్వుతో అన్నారు, "అలాగే నువ్వు నాకు కోపాన్ని, అవమానాన్ని, తిట్లను ఇచ్చావు. కానీ నేను వాటిని స్వీకరించలేదు. కాబట్టి అవి ఇంకా నీ దగ్గరే ఉన్నాయి." ఆ మాట విన్న వెంటనే ఆ వ్యక్తి ముఖం మారిపోయింది. అతని కోపం కరిగిపోయింది. తాను చేసిన పని ఎంత తప్పో అతనికి అర్థమైంది. అతడు బుద్ధుడి పాదాల దగ్గరికి వచ్చి నమస్కరించి, "నన్ను క్షమించండి" అని అన్నారు. బుద్ధుడు అతని పైకి లేపి ఇలా చెప్పారు, "క్షమించడానికి కోపం ఉండాలి. నేను నీ మీద కోపడలేదు, కాబట్టి క్షమించాల్సిన అవసరమే లేదు." ఆ రోజు ఆ వ్యక్తి జీవితమే మారిపోయింది. ఈ ప్రపంచంలో మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మాటలను మన హృదయంలో పెట్టుకుంటే ఆ బాధ మనదే అవుతుంది. కానీ వాటిని స్వీకరించకుండా ప్రశాంతంగా ముందుకు సాగితే ఆ కోపం, ఆ ద్వేషం, ఆ అవమానం వారి దగ్గరే తిరిగి వెళ్తాయి. మన ప్రశాంతతను ఎవరు దోచుకోలేరు, మనమే దాన్ని వదులుకుంటేనే తప్ప. కాబట్టి ఇకపై ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనమే గొప్ప సమాధానం. ఎందుకంటే అవమానం స్వీకరించని వారిని ఆ అవమానం ఎప్పటికీ తాకలేదు. గుర్తుపెట్టుకోండి.